ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి కొల్లు రవీంద్ర బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో నిన్న మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాత్రికి తిరుమలలో బస చేసిన మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయించారు. పవిత్రమైన ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. అలాగే శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ మీద ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశి. మరి స్వామివారి కూడా నిజరూప దర్శనం ఈరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, యావత్ కూటమి ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కూడా స్వామివారి ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నో కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి భావించి ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం మరి అత్యధిక మెజార్టీలతో మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు.
ప్రభుత్వం వచ్చాక కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్నీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతులకి చక్కటి ధరలు రావాలి, ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు మరి ఈ కూటమికి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ దేవస్థానంలో కూడా చాలా ఏర్పాట్లు కానీ ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ప్రసాదాలు కూడా చాలా పవిత్రంగా ఉన్నాయి. మరి స్వామివారికి నిత్యం కైంకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి పాలక వర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తిరుపతి స్వామివారి పాదాల చెంత కూడా విజయోత్సవ సభ స్వామివారి విజయోత్సవ ఏదైతే పాదాల చెంత విజయోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణను కూడా ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు. తప్పకుండా, ఎందుకంటే ఆ స్వామివారి ఆశీర్వచనాల కోసమే ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఈ ఇంత పెద్ద సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్నటువంటి అన్నీ కూడా సంపూర్ణం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్వామివారి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాను.